సడన్గా పాకిస్తాన్ వార్ థ్రెట్స్ చేస్తోంది, భీకరంగా భయంకరమైన బెదిరింపులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ అయిపోయాక పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కోరిక మేరకే కాల్పుల విరమణ జరిగింది. కానీ కాల్పులు విరమించాక మాటల కాల్పులు మొదలయ్యాయి. అది కూడా ఈ ఫ్యూ డేస్లో. ఇప్పుడు అసీం మునీర్ అమెరికాకు వెళ్ళి అక్కడి నుంచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం, మేమే నాశనం అయ్యే పరిస్థితి ఉంటే అన్నాడు. డ్యామ్స్ను మిసైల్స్తో, ఇండియా కనుక డ్యామ్స్ కడితే వాటిని మిసైల్స్తో పేలుస్తామన్నాడు. ఈ దాంతో పాటు రకరకాల పరిమాణ మాటలన్నీ అసీం మునీర్ మాట్లాడాడు. మాటలమే కాదు, పాకిస్తాన్లోని ఇండియన్ డిప్లొమాట్స్కు గ్యాస్, వాటర్, న్యూస్ పేపర్స్ లాంటి సప్లై కూడా ఆపేశారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ పీపుల్ పార్టీ నాయకుడు బిల్వాల్ భుట్టో కూడా ఇండస్ వాటర్ ట్రీటీపై కూడా భారతదేశం తన ఆదేశాలు వెనక్కి తీసుకోకపోతే మాకు ఆప్షన్ ఉండదు, వార్ తప్ప అని. సో ఇలా న్యూక్లియర్ బ్లాక్మెయిల్ నుంచి అన్ని రకాల బ్లాక్మెయిల్ సడన్గా పాకిస్తాన్ పెంచింది. బోత్ మిలిటరీ లీడర్లు పెంచారు, పొలిటికల్ లీడర్లు కూడా పెంచుతున్నారు. ఎందుకు మరి ఈ లేని కొత్తగా ఎందుకు ఉత్సాహం పెరిగింది పాకిస్తాన్లో? ఏంటి దుస్సాహసం అంటే, మొదటిది ట్రంప్ చూపుతున్న ప్రేమ. ట్రంప్తో ఏర్పడినటువంటి బలమైన బంధం పాకిస్తాన్ నాయకత్వాన్ని, ముఖ్యంగా అసీం మునీర్ను బరి తెగించేలా చేస్తుంది. ఇది మొదటి కారణం. ఈ కొత్తగా వస్తున్నటువంటి పరిస్థితికి ట్రంప్ ఫినామినన్. ట్రంప్ అసీం మునీర్కు లంచ్ హోస్ట్ చేయడం, చరిత్రలో మొదటిసారి ఒక సైన్యాధిపతికి అమెరికా ప్రెసిడెంట్ అంతటి హయ్యెస్ట్ ప్రోటోకాల్ గౌరవం ఇవ్వడం, ఐ లవ్ పాకిస్తాన్ అని అనడము, పాకిస్తాన్తో అనేక రకాల ఒప్పందాలు కుదుర్చుకోవడము, పాకిస్తాన్తో పెరుగుతున్నటువంటి ఈ మిలిటరీ, ఎకనామిక్ అండ్ పొలిటికల్ నెక్సెస్ కాస్త పాకిస్తాన్ నాయకులకు ఎక్కడి లేని భరోసానిచ్చింది. ఎందుకంటే అందుకే అసీం మునీర్ అంటున్నాడు, మేము వివిధ పవర్స్ మధ్య బ్యాలెన్స్ ఎలా చేయాలో భారత్కు నేర్పుతామని. ఆల్రెడీ చైనాతో బలమైన నెక్సెస్ ఉంది. ఇప్పుడు తాజాగా ట్రంప్ పుణ్యమాని అమెరికాతో కూడా నెక్సెస్ బలపడుతోంది. అందుకే చూడండి, మా కెపాసిటీ అటు అమెరికాతో, చైనాతో మేము ఫ్రెండ్షిప్ చేసి లాభపడతాం, ఇటు ఇరాన్తో, అమెరికాతో ఫ్రెండ్షిప్ చేసి లాభపడతాం అంటూ పాకిస్తాన్ కొత్త పల్లవి అందుకుంది. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. ఇక మీకు ఇది మొదటి కారణం. అంటే ట్రంప్ వల్ల పాకిస్తాన్ పట్ల ట్రంప్ చూపుతున్న అపారమైన ప్రేమ మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే, పాకిస్తాన్పై ప్రేమ వరకే కాదు, భారత్ పట్ల ట్రంప్ దూకుడు కూడా పెరిగింది. మీకు రష్యా నుంచి ఆయిల్ కొనడం పైన ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇండియన్ ఎకానమీ చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ, మీరు రష్యా కలిపి దూకి చావండి అని అంటున్న మాటలు కానీ, సో ఇండియా పైన 50% సుంకాలు ఇప్పటికే విధించి ఇంకా కూడా సెకండరీ టారిఫ్ విధిస్తానని చేస్తున్న హెచ్చరికలు కానివ్వండి. సో హిస్టరీలో మొదటిసారి ఇండియా అమెరికా రిలేషన్స్లో ఇటీవల కాలంలో, మొదటిసారి కాకపోయినా ఇటీవల కాలంలో అనూహ్యమైనటువంటి ఉద్రిక్తతలు వచ్చాయి. ఒకప్పుడు పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో ఇదే బహుశా ఈ స్థాయిలో రావడం మొదటిసారి. కోల్డ్ వార్ పీరియడ్లో అయితే మన అమెరికా, సోవియట్ యూనియన్ రెండు ధృవాలుగా ప్రపంచంలో ఉండే. భారత్ సోవియట్ అనుకూల అలీన విధానాన్ని అనుసరించింది కనుక అమెరికా కాస్త కీలక వహించమా నిజం. కానీ పోస్ట్ సోవియట్ ఇరాలో మాత్రం ఈ స్థాయిలో అమెరికా ఇండియాకు వ్యతిరేకంగా, పాకిస్తాన్కు అనుకూలంగా బ్లేటెంట్గా ఉండడం ఇదే ప్రథమం అనుకుంటారు. అందువల్ల ఇండియా అమెరికాల మధ్య ఘర్షణ పెరుగుతోంది. అనేక దేశాలు అమెరికాకు తల వంచి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మీకు అందులో జపాన్, యూకే, ఇండోనేషియా, వియత్నాం, కంబోడియా చాలా దేశాలు ఉన్నాయి. అతి కొద్ది దేశాలు మాత్రం రెసిస్ట్ చేస్తున్నాయి. కెనడా, మీకు చైనా, బ్రెజిల్ లాంటివి. అలా రెసిస్ట్ చేస్తున్న మేజర్ ఎకానమీస్లో ఒకటి ఇండియా. సో అందుకే ట్రంప్ ఇంకా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాడు. సో భారత్ అమెరికా సంబంధాల్లో పెరిగిన ఈ గ్యాప్ కాస్త తమకు అనుకూలంగా ఉపయోగపడుతుందనేది పాకిస్తాన్ నాయకుల రెండవ ఆశ. మూడోది ఏంటంటే,
పాకిస్తాన్ చైనా నెక్సెస్. సో మాకు బలంగా చైనాతో బంధం ఉంది, చైనాకు ఇండియాకు కనుక మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ఇండియా చైనాల మధ్య రిలేషన్స్ కూడా మెరుగవుతున్నాయి. సో ఇది కూడా పాకిస్తాన్ సహించలేకపోతుంది. అంటే ఇండియా చైనాల మధ్య రిలేషన్స్ మెరుగు కావడం అనేది పాకిస్తాన్కు ఒక స్ట్రాటజిక్ ఎదురుదెబ్బ, వ్యూహాత్మక ఎదురుదెబ్బ అవుతుంది. కానీ ఇప్పటిదాకా ఇండియాకు వ్యతిరేకంగా హోల్ హార్టెడ్గా మద్దతు ఇచ్చింది చైనా. సో పాకిస్తాన్ ఇంపోర్ట్ చేసుకునే దిగుమతుల్లో 81% చైనా నుంచి, అండ్ ఆల్ వెదర్ అలై అంటారు. అలాంటిది ఇటీవల కాలంలో ఇండియాకు చైనాకు మధ్య రిలేషన్స్ మెరుగవుతున్నాయి. మన అజిత్ దోవల్, జయశంకర్లు, రాజ్నాథ్ సింగ్లు చైనా వెళ్ళారు. ఏకంగా ఈ నెల చివరన ప్రైమ్ మినిస్టర్ మోడీయే చైనాలో పర్యటించబోతున్నాడు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ CEO సమ్మిట్ మీదకి వెళ్తున్నారు. రష్యా, ఇండియా, చైనా ట్రైకాన్ రివైవ్ చేయాలి అన్న ప్రతిపాదన కూడా వస్తుంది. సో ఈ పరిణామాలన్నీ చాలా క్లియర్గా పాకిస్తాన్కు రుచించడం లేదు. అందువల్ల తనకు అంత వ్యూహాత్మక బలమైన మిత్రుడైన చైనా ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడాన్ని సహించలేకపోతున్నది పాకిస్తాన్ నాయకత్వం. ఇక 4వది, అటు ఆర్మీ ఇటు పొలిటీషియన్స్ పాకిస్తాన్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నారు. ఆల్రెడీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టడం పొలిటికల్ డిసిడెన్స్ని పెంచింది. పాకిస్తాన్ ఎకానమీ ఘోరంగా ఉండడం వల్ల దేశ ప్రజలకు ఒక ఇన్ఫ్లేషన్ క్రైసిస్ పెరుగుతోంది, ఎకానమిక్ క్రైసిస్ పెరుగుతోంది. పాకిస్తాన్లో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని టెహ్రీక్-ఈ తాలిబాన్ దాడులు పెంచుతున్నారు. సో పాకిస్తాన్లో ఉన్న అంతర్గత పరిస్థితుల నుంచి ఆ దేశ ప్రజల దృష్టిని మరల్చాలి అంటే ఇండియా పైన బాగా అటాక్ చేయాలి. సో అందుకు ఆర్మీ అండ్ పొలిటికల్ లీడర్షిప్ పోటీ పడుతున్నట్టుగా కనబడుతుంది. అందుకే అసీం మునీర్ వ్యాఖ్యలు, బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఇంత కామనాలిటీ మనకు కనబడుతుంది.